కోర్టు గొడవలు ఇవన్నీ ఎందుకురా అశోక్? ఎందుకురా ఇలా చేస్తున్నావు? బాధ అంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేయడం కోసం. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్నని దూరం చేశారు. ఇప్పుడు మీరందరూ కలిసి నా అన్నయ్యని నాకు కాకుండా చేస్తున్నారు. ఎలాంటి సంబంధం లేని మీరేమో పార్థు దృష్టిలో దేవుళ్ళు, రక్తం పంచుకు పుట్టిన నేనేమో వాడికి శత్రువునా? నా మీద ప్రేమ ఆప్యాయత చూపిస్తూ నా కోసం ప్రాణాలిచ్చేలా బ్రతకాల్సిన నా అన్నకి నా మీద ద్వేషం అసహ్యం నూరిపోశారు. నన్ను చూస్తేనే చీదరించుకునేలా చేశారు. చివరికి నన్ను ఒంటరిని చేసి రోడ్డు మీద పడేశారు. మీది కాని ఆస్తిని అనుభవిస్తూ మీరంతా మహారాజులా బ్రతుకుతున్నారు. కానీ అన్నీ ఉన్న నేను మాత్రం అనాథలా బ్రతుకుతున్నాను. రే, నువ్వు పొరపాటు పడుతున్నావురా. నీ అంతటి నువ్వు ఇంట్లో నుండి వచ్చావు తప్ప నిన్నెవరైనా బయటికి పంపించావా చెప్పు? మిమ్మల్ని మీరు చేస్తున్న మాయని చూడలేకే బయటకు వచ్చేసాను. రే, నువ్వు ఇప్పటికీ తప్పుగా ఆలోచిస్తున్నావురా. మనందరం కలిసి ఉన్నావురా. అప్పుడు ఈ అపార్థాలు అపోహలు అన్నీ తొలగిపోతాయి. అర్థం చేసుకోరా, నా మాట విను ప్లీజ్. ఎవర్రా మీరు? మీతో కలిసి ఉండడానికి మీకు నాకు ఏంట్రా సంబంధం? నేను కలిసి ఉండడం అంటూ జరిగితే అది పార్థుతోనే. మీరెవరూ నాకు అక్కర్లేదు. అది కాదురా అశోక్. మాట్లాడు. అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళ బ్రతికితే ఎలా ఉంటుందో, అందరూ నెట్టేస్తే కలిగే బాధ ఎలా ఉంటుందో, ఇన్ని రోజులు నేను ఎంత బాధపడ్డానో, ఎలాంటి కష్టాలు అనుభవించానో అవన్నీ మీకు త్వరలోనే చూపిస్తాను. మిమ్మల్ని రోడ్డు మీదకి వచ్చేలా చేస్తాను. రే, కొంచెం ఆవేశం తగ్గించుకుని నేను చెప్పేది వినడానికి ప్రయత్నించరా. ఆపు. రేయ్, భయపడి రాజీ కోసం నువ్వు రాయిబారం మోసుకొచ్చావని నాకు తెలుసు. నువ్వు చెప్పింది చాలు, చెప్పాలని చూసింది చాలు. ఇక బయలుదేరు. రే, ఒక్కసారి. అక్కర్లేదు, వెళ్ళిపో. వెళ్ళరా, వెళ్ళు. అశోక్, వెళ్ళు. అశోక్ ప్లీజ్ రా. వెళ్ళరా, అశోక్ వెళ్ళరా.